ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుతానండి. జాగ్రత్తగా వినండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాటలు. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు, ఎక్కడ? పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇద్దరు నీతిమంతులు కనపడుతున్నారు. మారు మనసు పొందేటువంటి నీతిమంతుడు, మారు మనసు అక్కరలేనటువంటి నీతిమంతుడు. అంటే మారు మనసు అక్కరలేనటువంటి వారు నీతిమంతులుగా ఎలా ఉంటారు? ఉన్నారు కదా. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందట. అంటే మారు మనసు ఎవరికైతే అవసరం లేదో వారు ఈ లోకంలో నీతిమంతులుగా పిలువబడుతున్నారు. కానీ వాస్తవానికి వారు మారు మనసు పొందిన వారు కారు. కానీ ఈ లోకంలో నీతిమంతులుగానే పిలువబడుతున్నారు. ఈ మారు మనసు అక్కరలేని నీతిమంతులు ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో వీరి విషయమై కలుగు సంతోషము కంటేనంట మారు మనసు పొందేటువంటి, నిజమైనటువంటి, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మారు మనసు పొందేటువంటి ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అంటే ఈ పైన చెబుతూ ఏమంటాడంటే, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ యొక్క 100 గొర్రెలలో ఏంటంటే, మరి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ 99 మంది గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కోసం ఆయన వెతుకులాడతాడు. అది దొరికినప్పుడు ఎంత సంతోషం అంటే, ఎందుకంటే తప్పిపోయి దొరికింది. అర్థమైందండి? తప్పిపోయి మరలా దొరికిందనమాట. ఆ యొక్క గొర్రె యజమానుని యొక్క ఆనందం అంతా ఇంత ఉండదు. ఎందుకంటే దొరకదు అనుకున్నది దొరికింది. అలాగే ఎప్పటి నుంచో మనం చర్చెస్కి వెళ్తూ, ప్రార్థనలు చేస్తూ, వాక్యాన్ని వింటూ, నీతిమంతులుగా పిలువబడుతూ, పైకి నీతిమంతులుగా పిలువబడుతూ, మారు మనసు లేనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి విషయమై కలుగు సంతోషము కంటే కూడా నిజముగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి, నిజముగా మారు మనసు పొందేటువంటి
ఒక పాపి విషయమై పరలోకంలో సంతోషం కలుగుతుందట. ఎక్కడ సంతోషం కలుగుతుంది? పరలోకంలో సంతోషం కలుగుతుంది. అంటే ఒక పాపి భూలోకంలో దేవుని నమ్ముకున్నప్పుడు, భక్తితో ఉన్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు దేవుడు తన దూతలతో పాటు సంతోషిస్తాడట. తన దూతలతో పాటు. అంటే తన యొక్క సంతోషాన్ని, తన యొక్క ఆనందాన్ని దూతలతో కూడా ఆయన షేర్ చేసుకుంటాడు. అంటే ఒక్కరి విషయమే కూడా ఆయన ఎంత సంతోషపడుతున్నాడు చూడండి. ఒక్క మనిషి పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందితే దేవుడు ఎంత సంతోషపడుతున్నాడు. ఈరోజు సుమారుగా ప్రపంచ జనాభా 800 కోట్లు. ఈ 800 కోట్లలో పాపులుగా, పాపాత్మముగా బ్రతికేటువంటి ఎవరైతే ఉన్నారో వారిలో నుండి నిజముగా ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే, ఇన్ని కోట్ల మందిలో ఒక్క మనిషి నిజంగా మారు మనసు పొందితే ఆ యొక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎక్కువ సంతోషము కలుగుతుందట. చూసారా ఎంత ఆశ్చర్యం అండి. అంటే ఒక పాపి రక్షించబడి దేవుణ్ణి నమ్ముకుంటే ఆ యొక్క వ్యక్తి విషయంలో దేవుడు ఎంత సంతోషపడతాడన్నది ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లరా, అసలు నిజంగా మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు అంటే ఏమిటి? ఇదేంటంటే ఎవరికైనా మనసు ఉంటుంది కానీ మారు మనసు అంటే ఏంటి అని మీరంతా కూడా అంటారా? అసలు నిజంగా మారు మనసు అంటే ఏంటండి? అసలు మనిషి మారు మనసు ఎందుకు పొందాలి? ఆల్రెడీ మనకు మనసు ఉంది కదా, మళ్ళీ మారు మనసు పొందడం ఏంటి? ప్రేమన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అసలు ఏంటి మారు మనసు? మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు అంటే అప్పటి వరకు నీకున్నటువంటి మనసు ఏదైతే ఉందో అది కాకుండా, లేక ఆ మనసు మార్పు పొందాలి. అంటే అప్పటి వరకు నీకున్నటువంటి పాపపు జీవితంతో కలిగినటువంటి నీ మనసు గాని, నీ మనస్సాక్షి గాని ఏదైతే ఉందో అది మారాలి. ఆ వే ఆఫ్ థింకింగ్, ఆలోచన విధానం మారాలి. మనసు యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే మనకు మారుతుందో అప్పుడే మనకు మారు మనసు కలిగినట్టు. ఎందుకంటే నీకున్నటువంటి మనసును బట్టే నీ బాడీ యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఏదైతే ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ముందుగా నీ మనసులోకి ఒక థాట్, ఒక ఆలోచన పుడుతుంది. దాన్ని బట్టి నీ బాడీ అనేది యాక్ట్ చేస్తుంది. అప్పటి వరకు నువ్వు ఏదైతే నీ పాపపు జీవితంతో నీ మనసు చూనై ఉందో ఆ మనసు మారాలి. అంటే మనసు మారితే ఆటోమేటిక్గా మన యొక్క బాడీ కూడా మన బాడీ యాక్టింగ్ కూడా మారిపోతుంది, యాక్షన్ కూడా మారిపోతుంది. ఎందుకు? నీ మనసులో ఆలోచనలో పవిత్రత ఉన్నప్పుడు నీ బాడీ కూడా అలాగే ఉంటుంది. కొంతమంది చూసారా,
మనసులో ఒకటుంటుంది, పైకి ఒకటి మాట్లాడతారు. మనసులో ఒక ఆలోచన ఉంటుంది, బయటకొచ్చేది ఇంకొక ఆలోచన, బయటికి వచ్చి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. అంటే ద్వంద్వ మనస్తత్వం అన్నమాట. దేవుడు కోరుకునేది ఇది కాదు. నువ్వు నిజంగా దేవునిలోకి రావాలి, దేవుడు నాకు కావాలి, దేవునితో నేను ఉండాలి అని నువ్వు అనుకున్నప్పుడు దేవునికి తగినట్టు నీ మనసు మారాలి. అందుకోసం ఆయన ఒక మాట అంటాడు. యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే మత్తయి సువార్తలో అనమాట. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరు. అంటే ఏంటి? మార్పు పొందాలి. ఎలాగా? బిడ్డలులాగా. అంటే మన యొక్క ఆలోచన విధానం ఏమండి? మార్పు నొందాలి అంటే మార్పు నొంది బిడ్డలమైపోవాలండి, పిల్లలైపోవాలి మనం. అంటే పిల్లలైపోవడం ఏంటండి? మనకన్నీ కూడా గడ్డాలు, మీసాలు వచ్చి ఇంతందొస్తే మనం పిల్లలు ఎలా అవుతాం? కదా! అవునా కదా? పిల్లలు ఎలా అవుతాం చెప్పండి? ఇంత పెద్దోళ్ళం అయిన తర్వాత మళ్ళీ పిల్లలు ఎలా అవుతాం? అవ్వం కదా! కానీ ఆయన చెప్పేది అది కాదు అక్కడ. మన మనసు మారాలి. మన హృదయము మారాలి. మన మనసు యొక్క ఆలోచన విధానం పిల్లలాగా అయిపోవాలి. పిల్లలు చూడండి, ఒక 7 సంవత్సరాలు గాని, 10 సంవత్సరాలు గాని లోపు పిల్లలు, లేదా పుట్టినటువంటి సంవత్సరం తర్వాత ఉన్నటువంటి పిల్లలు చూడండి. వాళ్ళకి ఏమన్నా పాపము గాని, పుణ్యం గాని ఏమైనా తెలుసా? వారికి పాపం అంటే ఏంటో తెలీదు. వారు కల్మషం లేనటువంటి వ్యక్తులు. వారు కల్మషం లేదు. వాళ్ళు అపవిత్రత ఉండదు పిల్లల్లోనండి. పిల్లల్లో అపవిత్రత ఉండదు. పాపం అనేది అసలు ఉండదు మన పిల్లలు చూస్తే. అలాగే మనం ఎలా అయిపోవాలి? ఆ పిల్లల యొక్క మనస్తత్వం ఎలా అయితే ఉందో, అంటే పిల్లలకి పాపము చెయ్యాలన్న మనస్తత్వం ఉండదు. సో అలాంటి మనస్తత్వానికి మనం వెళ్ళిపోవాలి. అంటే అసలు పాపము యొక్క ఆలోచన గాని, పాపమును గురించి మాట్లాడటం గాని, అది చెయ్యటం గాని, మాట్లాడటం గాని, ఆలోచించటం గాని ఇవి ఏమి కూడా పిల్లలకి ఉండవు. అలాగే మనము కూడా మార్పు పొందాలి. అలాగే మనము కూడా ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అదే మారు మనసు. దేవుడున్న లోకానికి మనం వెళ్ళాలి అనుకుంటే దేవుడున్నట్టు మనం ఉండాలండి. అప్పుడే ఆయన ఇస్తాడు ఆ లోకాన్ని. అందుకోసమే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మన మనస్తత్వం, మన మనసు పిల్లల్లాగా అయిపోవాలి. అంటే ప్రతి దాంట్లోనూ కూడా పవిత్రత, పరిశుద్ధత మనకు కనపడాలి, మనకు ఉండాలి. అలా మనలో ఎంతమంది ఉంటున్నాం చెప్పండి? ఎంతమంది ఉంటున్నాం చెప్పండి? మనలో ఎంతవరకు ఉంది పవిత్రత? ఎంతవరకు ఉంది పరిశుద్ధత? పైకి మనమంతా కూడా నీతిమంతులుగా నటిస్తున్నామండి. నిజమైనటువంటి మారు మనసు ఏమండి? నిజమైనటువంటి మారు మనసు మనలో చాలా మందికి ఉండదు. అలాంటి వారి మూలంగా దేవునికి దుఃఖము తప్ప సంతోషం కలగదు. మన జీవితంలో మనం ఎప్పుడైనా దేవుణ్ణి సంతోషపెట్టామో చెప్పండి? ఏదైనా ఒక విషయంలో, అరే నేను ఈ విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టాను, నేను ఈ విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టాను, దేవుడు నా మూలంగా ఆనందించాడు, సంతోషించాడు అన్నటువంటి ఒక్క ఇన్సిడెంట్, ఒక్క సంఘటన మన జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ వయసులో అయినా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. రోజు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడా? రోజు వాక్యం చెప్తే దేవుడు సంతోషిస్తాడా? మరి ఎప్పుడు సంతోషిస్తాడు? ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయనకు తగినట్టు, ఆయన చెప్పినట్టు మనము ప్రవర్తించినప్పుడే
మన మనసు మారినప్పుడే ఆయనకు కలిగేది నిజమైనటువంటి సంతోషం. ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుణ్ణి ఎంతమంది సంతోషపెడుతున్నారు? ప్రతిరోజు ఆయన్ని మనం దుఃఖపరుస్తూనే ఉన్నామండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం ఆయన్ని బాధ పెడుతూనే ఉన్నాం. మనం ఆయన్ని దుఃఖ పెడుతూనే ఉన్నామండి. మన మూలంగా ఆయన ఎప్పుడు సంతోషంగా లేడాయన. ఎందుకంటే మనలో ఉన్నదంతా కూడా ఏంటో తెలుసా? పాపం, కుట్రలు, కుతంత్రాలు, అసూయ, ద్వేషాలు, వ్యభిచారం, జారత్వం, అబద్ధాలు, దొంగతనాలు ఒక్కటి కాదండి. దేవుణ్ణి ఎన్నో విధాలుగా మనం బాధ పెడుతున్నామండి. అయినా ఆయన ఓర్చుకుంటున్నాడు. అందుకోసమేనండి ఆయన చాలా సహనము కలిగిన వాడండి. మన పిల్లలు ఏమైనా తప్పు చేశారనుకోండి, ఒకసారి, 2 సార్లు చెప్తాం, మూడోసారి కొట్టేస్తాం. వెంటనే పెద్ద పెద్ద కేకలేస్తూ కొట్టేస్తాం. మనలో ఎక్కడుంది ఓర్పు? మరి ఇన్ని కోట్ల మంది ఇన్ని పాపాలు చేస్తున్నారే, ఇన్ని కోట్ల మంది ఇన్ని పాపాలు చేస్తున్నప్పుడు ఆయన ఎంత ఓర్పుతో మనల్ని సహిస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎంత ఓపికతో ఆయన కనిపెడుతున్నాడు. ఇంకా మారుతారు నా బిడ్డలు, ఇంకా మారుతారు నా బిడ్డలు, ఇంకా మారుతారు నా బిడ్డలని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడండి. ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ మనం మాత్రం తండ్రిని మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామండి. ప్రతిరోజు తిన్నామా, పడుకున్నామా, తెల్లవారిందా, ఇదే మన ఆలోచన, ఇదే మన విధానం అండి. ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం? ఇంకా దేవుడు చెప్పినట్టు ఉండొద్దా? దేవుడికి తగినట్టు మనం బ్రతకొద్దా? మారు మనసు కలిగినటువంటి జీవితం ఇంకా వద్దా మనకి? ఇంకా ఏం కావాలి చెప్పండి? ఇంకా ఏముంది ఈ లోకంలో? ఏముంది చెప్పండి? పాపము తప్ప ఈ లోకంలో ఏదైనా ఉందా? రోజు పొద్దున బయటికి వెళితే మనకు కనిపించేదంతా, మన కంటికి కనిపించేదంతా పాపమే. అది ఒక ఫోన్లో అయినా కానీ, ఒక ఫోన్ అయినా కానీ, ఒక టీవీ అయినా కానీ, ఎక్కడ చూసినా పాపం అండి. పాపము తప్ప వేరేది ఏమీ లేదు. ఎంతో వల్గారిటీ, ఈ మధ్యకాలంలో వల్గారిటీ విపరీతంగా పెరిగిపోయిందండి. సీరియల్స్‌లో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, ఏదైనా వార్తలు కాసేపు ఏదో వార్తలు చూద్దామనుకుంటే, ఆ వార్తల మధ్యలో వచ్చేటువంటి ఏవండీ సినిమా రిలీజ్ పబ్లిసిటీ ఏమైతే ఉంటాయో వాటిని ఏమంటారు? యాడ్స్ అంటారు. యాడ్స్ ఏదో అంటా ఉంటారు. ఏవండీ ఇవి చూపించేటటువంటి అసల మన పిల్లలతో కలిసి చూసేటువంటి పరిస్థితి ఈరోజు ఉందా టీవీలో? ఈరోజు మనం టీవీ చూడాలనుకుంటే పిల్లలతో కలిసి చూసేటువంటి పరిస్థితి లేదండి. అంతగా చెడిపోయింది ఈ లోకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది చూడండి మీరు, ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా పాపం విలయతాండవం చేస్తుంది. పాపం విజృంభిస్తుందండి. మారు మనసు లేని జీవితాలు, పైకేమో భక్తులు, లోనేమో పాపులు. ప్రియమైన దేవుడు ఇంకెంతకాలం అండి? ఇంకెంతకాలం? ఇంకెంతకాలం ఆయన మనం ఏడిపిస్తాం చెప్పండి? మారొద్దా మనం ఇక? మారిన జీవితం వద్దా? ఎంతసేపు మన ఆలోచనలు, మన ఆలోచన విధానము అన్నీ కూడా లోకానుసారంగానేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి. మనం మార్పు పొందాలి. బిడ్డల వంటి వారం అయిపోవాలట. అప్పుడే పరలోకం ఇస్తాడు. మీకు ఒక మాట చదువుతామండి, చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాను చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా
జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. మనం ఎలా ఉన్నామంటే అండి, నీ క్రియలు నాకు తెలుసు. అంటే ఏంటి? నువ్వు ఈ భూలోకంలో ఏ పనులు చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నీ ఆలోచన ఎలా ఉందో ఇవన్నీ తెలుసు నాకు. ఇవన్నీ తెలుసు నాకు. నీ క్రియలు, నీ పనులు, నీ యాక్టింగ్, నీ యాక్షన్స్ అన్నీ తెలుసు నాకు. అర్థమైందా? ఆ! నీ క్రియలన్నీ నాకు తెలుసు. నీ క్రియలు నేను ఎరుగుదును. జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. ఇదేంటండి? దేవుడు మనం చనిపోయామంటున్నాడు. మనం చచ్చిన వారమంట. ఇదేంటి, మనం బ్రతుకున్నాం గదా! మనకు ప్రాణం ఉంది కదా! మనం చనిపోయామంటున్నాడేంటి ఆయన? జీవించుచున్నామని పేరుందట. కానీ మనం చచ్చిపోయినోళ్ళమంట. ఎలా చచ్చిపోయాం? ఎఫెసీ పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయంలో. మీరు మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. చూసారా? ఎలా చనిపోయామంటండి మనం? మన పాపాల చేత, మన అపరాధాల చేత. ఏమండి? మనం చచ్చిన వారమై ఉండగా అంటాడు. అంటే ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్లు. ఈ 800 కోట్ల మందిలో నాకు తెలిసి దాదాపుగా, ఏమండి, ఎక్కడో 1 or 2% తప్ప అందరూ చచ్చిన వాళ్ళేనండి. ఇది నా అభిప్రాయం. నిజంగా అందరూ మృతులే. ఎలా? పాపంతో చచ్చిపోయారు. పాపము చేసి, అపరాధములు చేసి. ఏమండి? బయటకు కనిపించే పాపాలు అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఏమండి? మనసులో ఉన్న ఈ పాపాలు అనుకోనట కొంతమంది. ఎందుకు? మేమేం చేయట్లేదు కదా అనుకుంటూ ఉంటారు. దానికి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. మీకు అందరికీ తెలుసది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు పాపము చేసిన వాడను. చూసారా? ఎంత గొప్ప మాట ఆయన చెప్పడం జరిగింది చూడండి. అలాగే ఏమండి, ఇంకా కింద చూద్దాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశము పొందితువో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము అంటున్నాడు. చూసారా? ఏంటంట? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా కనపడలా. అంటే అసంపూర్ణంగా ఉన్నాయి. పూర్తిగా పరిపూర్ణంగా లేవు. అసంపూర్ణం అన్నమాట. అంటే లోపాలు ఉన్నాయి. సంపూర్ణము కాదు, లోపాలు ఉన్నాయి. కనుక మనం ఏమి చేయాలన్నాడు ఆయన? అవి సరిదిద్దుకోవాలన్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు? సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. చూసావా? అవి కూడా పోతున్నాయి. నీలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, మంచిదే. కానీ నువ్వు ఏదైతే నీకు ఉన్నాయో, నువ్వు అసంపూర్ణంగా ఉన్నాయో, ఆ అసంపూర్ణంగా ఉన్నవి ఏంటంటే ఇంకా 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 తగ్గిపోతున్నాయి. కనుక నువ్వు వాటిని ఏం చేయాలి? బలపరచాలి. చావనయ్యున్న మిగిలిన వాటిని స్థిరపరచుము అంటాడు కింద. స్థిరపరచాలి అంటే మన పద్ధతులు, మన క్రియలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. పేరుకు మాత్రమే మనం ఏంటంటే బ్రతుకుచున్నాము, జీవించుచున్నాము అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. అంటే మనం చేసేటువంటి పనులు, మన మన ప్రవర్తన ఆయనకి అనుకూలంగా ఉండాలి. ఆయనకు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా లేకపోతే అసంపూర్ణం అది.
ఇక రాను రాను ఏమవుతుందంటే నీ విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అంటే రోజు రోజుకి నీ ఆలోచన విధానం, నీ మనసు లోకరీతిగా మారిపోతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. అందుకోసమే మనం స్థిరపరచాలి. మనం సంపూర్ణులుగా ఉండాలి. ఏవండీ ఈ మారు మనసు అనేటువంటి ఈ అంశము ఒక్క ఒక్క టాపిక్‌లో గాని, లేదనుకుంటే ఒక్క దీంట్లో గాని మనం చెప్పటానికి వీలు పడదు. ఏవండీ? కనుక ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువైపోతుంది. తర్వాత ఏంటంటే ఇబ్బంది పడతారు. చూడటానికైనా, వినటానికైనా ఇబ్బంది పడతారు. అందుకోసం ఏంటంటే లెంత్ అనేది పెరగకుండా ఇదే సబ్జెక్ట్ పార్ట్ 2 కింద ఇంకొక వీడియోలో నేను మళ్ళీ మాట్లాడతాను. థాంక్ యూ ఆల్.